ఇంటోడు వసే అంటే బయటోడు తసే అన్నాడట. అందుకే ఎన్ని లొల్లులున్నా ఎన్ని పంచాదులున్నా ఎక్కడ బయటపడొద్దు, లేకపోతే నలుగుట్ల నాదనైతాం. ఇట్లనే అప్పుడప్పుడు లీడర్ సాబ్ల నడుమ లొల్లులు చేయబట్టి పార్టీలకు తలకాయ నొప్పి లేస్తుంటది. కరువుమంటే కప్పకు కోపం, ఈడుమంటే పాముకు కోపం అన్నట్టు అవుతుంటది. ఇగో పువ్వు పార్టీలో కూడా అచ్చం గిట్లనే అయితే పెద్ద మనుషులు రంగంలోకి దిగిర్రు. చూడు ఏం చేసిర్రు. ఎలుకల మీద కోపంతో ఇల్లు గాలబెట్టుకున్నట్టు చిన్న చిన్న లొల్లులకే పార్టీని పారేసాన్ చేస్తే ఎట్లా అనుకున్నారో ఏమో మరిగా. ఎడ్డమంటే తెడ్డం అనుకుంటాన్న ఇద్దరు కాషాయ లీడర్లను ఒక్కటి చేయనికే పెద్ద మనుషులే రంగంలోకి దిగిండ్రు. గదే ఎంపీ ఈటెల సారుకు సెంటర్ మంత్రి బండి సారుకు నడుమ రాపరాప నడుస్తుంది కదా. గా పంచాయతీకో పరిష్కారం చూపించే ఇగురం చేసిండ్రు పువ్వు పార్టీ లీడర్లు. శనారం పొద్దుగాలిన బండి సారును ఈటెల సారును ఇంటికి పిలుచుకున్నాడు డాక్టర్ లక్ష్మణ్ సారు. అక్కడికి తెలంగాణ పువ్వు పార్టీ వ్యవహారం అంతా చూసే 50 పార్టీల సారు కూడా వచ్చిండు. అంతా కలిసి కూకొని మాట్లాడుకున్నారట. ఓ దిక్కు ఢిల్లీకేంచి వచ్చే లీడర్లంతా ఈసారి టార్గెట్ తెలంగాణనే అని చెప్తుంటే మీరేమో ఇట్లా మెచ్చుకుంటించకపోయినట్టు ఏబడితిరి. ఇట్లయితే ఎట్లా జర సైసూర్రి, అన్ని పక్కకు పెట్టి గాలేమి లాయించుర్రి అన్నట్టు ఇద్దరు లీడర్లకు గట్టిగానే చెప్పిరట పెద్ద మనుషులు. ఇక చూడరి లక్ష్మణ్ సార్ ఏమన్నాడు. మీడియాలో మీరు అనేక రకాలుగా మరి ఏదో పొరపచ్చాలు ఉన్నటువంటి భావన మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్లో కూడా మేము చూసాం కాబట్టి భోజనం చేసేటప్పుడు. అందుకనే అవన్నీ కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం, కానీ ఇతరత్ర లేదు. మరి రొటీన్గా భోజనానికి వచ్చారు, పిలిచాను నేను. ఆ రకంగా తరచుగా ఇది భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతుంటాం కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం విషయాలు. ఇక ఒక్క ఈటెల బండి సార్ల నడుమ పంచాదే కాదు, తత్తిమ లీడర్లను కూడా ఓ రేవు మీదకి తీసుకొచ్చే ఇగురం చేస్తాలట పువ్వు పార్టీ పెద్ద మనుషులు. అటు ఎంపీ అరవింద్ సారింటికి కూడా పోయినరాట. అంత చూస్తుంటే లొల్లులన్నీ పక్కకు పెట్టించి లీడర్లందరినీ సామరస్యం మీదకి తీసుకురానికే కాషాయ పార్టీ పెద్ద మనుషులు గట్టిగానే తిప్పలబడుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇక లీడర్లంతా నగేటోళ్ళ ముంగట్నే జారి పడ్డట్టు చేస్తా అంటే ఎవరైనా ఏంటి కూకుంటారు. అందుకే నయానో భయానో అందరిని గాడిన పెట్టే కార్యం భుజానే వేసుకుండ్రు. మరిగా చూడాలి ఇప్పటికన్నా సార్లు కయ్యం కుయ్యం బంద్ పెడతారో లేకపోతే ఎప్పటి లెక్కనే సెలుగుతారో.